వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మిస్ అవ్వకూడదు అని చేసిన వర్క్ ఆన్ అవ్వలేదండి. వర్క్ ఆన్ చెయ్యాలి అనుకుంది, అవ్వలేదు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ మీద కుట్ర చేసే 7 భ్రమల్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజిల్, ప్లీజ్ చెప్పండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి, కొలాబరేట్ చేయాలి, ఓకేనా? గొడవ పెట్టుకోవాలి, ఇంటి దగ్గర ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నారు. ఆఫర్ ఇచ్చారు ఉమెన్ విషయంలో. అనుకుంది జరగలేదు. గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. గుడ్ న్యూస్ లేకుండా చేయాలి, ఓకేనా? వెన్నుపోటు వెయ్యాలి అని అనుకున్నారు. ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. గుడ్ న్యూస్ లేకుండా ఖచ్చితంగా చేయలేరు, ఆపలేరు. ఫస్ట్ మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని ఆపలేరు, మీ పనిని ఆపలేరు, ఓకేనా? సో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని అందరూ గ్రూప్స్, ఆల్టర్నేట్ గ్రూప్స్ అనమాట. అంటే ఒకరు కాకపోతే ఇంకొకరు, ఒకరి విషయంలో కాకపోతే ఇంకొక విషయంలో రౌండప్ చేసేయాలి అని చెప్పి ఏదైతే అనుకున్నారో తద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. అవకాశంగా తీసుకోవాలి అనుకుంది అయితే జరగలేదండి. ప్రయత్నమే మిస్సింగ్, టోటల్గా ప్రయత్నం మిస్సింగ్. పైగా ప్రతి ప్రయత్నానికి కూడా కర్మ అనుభవిస్తున్నారు. ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారండి. డివైన్ ఇంటర్వెన్షన్లో ఉన్నారు. వాళ్ళని డివైన్ వాచ్ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు మీ విషయంలో ఏమీ చేయలేరు, డబ్బులు పోగొట్టుకుంటారు, పైగా కర్మ కూడా అనుభవిస్తారు. ఎస్, సర్విలెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. సీసీస్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, నియర్ బై సీసీ ఉన్న హౌస్ కావచ్చు, లేదా మానిటర్ చేస్తున్న వాళ్ళు, స్టాక్లింగ్ చేస్తున్న వాళ్ళు. కర్మ ఈజ్ రియల్ అండి. అన్నోన్ నెంబర్స్తో కాల్స్, మెసేజెస్ చేస్తూ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, మాస్క్ వేసుకొని సైబర్ ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు, లేదా మీ పనిని ఆపడానికి చూస్తున్న వాళ్ళు అందరూ కూడా కర్మ. మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ పనిని ఆపలేరు. ఎందుకంటే అది డెస్టిన్డ్, ఆల్రెడీ మీ తలరాతలో ఉంది. అండ్ కూడా మీరు మీ పాత కూడా మార్చాలని అనుకోవట్లేదు, అవసరం కూడా లేదు. సో మీరు ఏదైతే చేస్తున్నారో ధర్మంగా, ఆ పని ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతుంది. ధర్మమైన పనిని ఆపాలి అనుకున్న వాళ్ళు కర్మ అనుభవిస్తారు, ఓకేనా? అండ్ అన్నోన్ నెంబర్స్తో స్టాకిల్ చేస్తున్న వాళ్ళని కూడా కర్మ అనేది వదలలేదు. ఎస్, ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం అయితే ఫలించదు. కానీ ఒకవేళ ప్రయత్నానికి, దాని యొక్క ప్రతిఫలానికి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళకి జరుగుద్ది. ఎస్, డబ్బులు ఇచ్చి ఇంట్లో ఇద్దరు విషయంలో లెటర్ కే ఉన్న పర్సన్, ఓకేనా, వాళ్ళ లైఫ్లో మూమెంట్ వచ్చేస్తుంది, ఇంకా ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అన్నోన్ తెలియని వాళ్ళతో మీతో గొడవ పడేలా చెయ్యాలి అని చెప్పి, ఓకేనా? ఫాదర్ టాక్సిక్ ఫాదర్ ఆర్ కార్మిక్ ఫాదర్, అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్, ఓకేనా? టేక్ యాజ్ రీజనట్ అండి. నిజాలు తెలియాలి ముందు వాళ్ళకి. ఇక్కడ సూ లెటర్ ఉన్న పర్సన్కి అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ పార్ట్నర్ లేకుండా చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ నేమ్ సూ స్టార్టింగ్ వస్తుంది, లేదా వాళ్ళు జరిగింది వీళ్ళకి చేయడం చూస్తున్నారు, లేదా వాళ్ళ లైఫ్ ద్వారా సూ లెటర్ ఉన్న పర్సన్ ద్వారా స్టార్టింగ్, మిడిల్, లాస్ట్ లెటర్, ఆ పర్సన్ ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన వాటిల్లో నిజాలు తెలియాలి, ఓకేనా? నిజాలు తెలియకుండా సగం ఉండాలి అని చెప్పి సగం దాచిపెట్టేసి సగం మాత్రమే చూపిస్తున్నారు లోకానికి, ఓకేనా? కర్మ ఈజ్ రియల్ అండి. కర్మ అనేది నిజం. మీ విషయంలో డివైన్ టైమింగ్లో, ఎస్ డివైన్, ఎస్ డివైనే డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తున్నారు. కే లెటర్లో, ఎన్ విషయంలో, ఐ విషయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్కి పార్ట్నర్ లేకుండా చేసేయాలి అనుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా ఈ వ్యక్తి, డబ్బులు ఇచ్చే వ్యక్తి తొక్కేయాలి అనుకుంటున్నారు, నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారు, ఓకేనా? సో ఇది నెగిటివ్ ఎనర్జీస్ చేసిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. అండ్ వాళ్ళెవ్వరికి కూడా నిజానికి మొదలు లేదు. అండ్ బాధ పెట్టాలి, నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారు. నిజానికి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోవడంలో ఇద్దరు ఫ్యామిలీ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాలని కనిపించకుండా తలకిందులు చేసేయాలనుకుంటున్నారు. ఓన్ ఫాదరు లేదా నైబర్ ఫాదరు, ఓకేనా, ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఇక్కడ
ఈ పని ద్వారా ఏంటి అంటే, ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. లేదా హాఫ్ ఆఫ్ ద పార్ట్ లేదా వాళ్ళు చూడ్డానికి లేకుండా, లేదా వాళ్ళు అంటే కాళ్ళు మాత్రమే కనిపించడం. ఓకేనా. అంటే మీరు అడుగులు బయటకు వెళ్తున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు గానీ హాఫ్ మనసే కనిపించడం. ఓకేనా. వాళ్ళ విషయంలో ఇక్కడ ఇన్వాల్వ్ చేసిన ఐఫోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ అలాగే ఇక్కడ మెన్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఆ మెన్ ఇద్దరు కూడా హోమ్ పర్సన్స్ అండి. ఓకేనా. అంటే హోమ్ అంటే డైరెక్ట్‌గా కార్మిక్ ఫాదరు, మీరు రెంటింట్లో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి, లేదా వాళ్ళ ఫాదరు కార్మిక్ అండి. ఓకేనా. సో, వాళ్ళ జీవితం కూడా తలకిందులైపోతుందనేది నిజం. మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి స్ట్రాంగ్‌గా అనుకున్న వాళ్ళందరూ కూడా 8 మంది ఎవరైతే ఉన్నారో, ఇన్ఫినిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితం తలకిందులైపోతదనేది నిజం. ఓకేనా. వాళ్ళు ఏదైతే బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అనుకుంటున్నారో అది వీరికి మాత్రమే కాదు. బ్యాక్ స్టాంప్ మొత్తం అందరికి. ఓకేనా. తలదించుకునేలా చేయలేరు. వెన్నుపోటు వేయలేరు. 9 మంది జీవితాలు, 10 మంది జీవితాలని అల్లకల్లోలం చేయలేరు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని 11 మందికి ఎవరైతే చెప్తున్నారో కర్మ అనుభవిస్తారండి. డివైన్ సమక్షంలో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. ఓకేనా. వాళ్ళకి తెలుసు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే కర్మ నుంచి తప్పించుకోలేరు అని. ఇక్కడ స్పిరిచువల్ జైల్‌ని మర్చిపోకూడదు. అలాగే ఫిజికల్ జైల్‌ని మర్చిపోకూడదు. ఇక్కడ స్పిరిచువల్‌గా డివైన్ పర్మిషన్ లేదు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు రైట్ దారిలో. వెళ్తున్న దారి తప్పు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ జైల్‌లో కూడా కుట్రలు జరుగుతాయి మీ విషయంలో. ఓకేనా. మిమ్మల్ని ఎవ్వరు కాపాడరు. వాళ్ళు మీ కర్మ కాలి మీరు తప్పు చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు. ఖచ్చితంగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించి తీరాలి. ఆ సమయంలో మిమ్మల్ని కాపాడే స్కోప్ వాళ్ళకుండదు. ఇది ధర్మం. ఓకేనా. ధర్మంకి ఎవ్వరు కూడా ఎదురెళ్ళి నిలబడలేరు. ఓకేనా. ఆ ఇయర్స్ పట్టడం, సంవత్సరాలు పట్టడం అయిపోయిందండి. ఓకేనా. ఇది కలియుగం. చాలా ఫాస్ట్‌గా, ఎంత ఫాస్ట్‌గా తప్పు చేస్తారో అంత ఫాస్ట్‌గా కర్మ అనుభవించేస్తారు. ఓకేనా. మీరు ఇంకొకరి మీద నమ్మకంతో మీ జీవితాన్ని ఎటు కాకుండా చేసుకోవద్దు. ఇక్కడ తప్పు చేసినోడు ఎవరైనా సరే కర్మ అనుభవించాల్సిందే. అనవసరంగా ముందు తప్పు చేయకముందే ఇదంతా ఆలోచించుకోవాలి. తప్పు చేశాక దాన్ని ఎవరికీ తెలియకుండా చేయాలనుకోవటం మరీ ఇంకా పెద్ద తప్పు. అది ఇంకా కర్మ అవుద్ది. అండ్ అలాగే దాన్ని తప్పు చేసినప్పుడు చేయడానికి చూస్తున్న ప్రయత్నం ఎవరికీ కనిపించకూడదు అని మీరు ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పనా? మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే కర్మ. కర్మ అనేది ఎవరేం చేస్తారో వాళ్ళకిచ్చేస్తది ఆటోమేటిక్‌గా. మీరు తీసుకోనన్నా సరే కర్మ మిమ్మల్ని వదలదు. ఓకేనా. అది ఏదో రూపంలో వచ్చేస్తది. దట్ ఈస్ కాల్డ్ సృష్టి. ఓకేనా. మీ కర్మ అనేది మిస్ అవ్వదు. కాబట్టి మీరు మంచి చేసుకుంటారా, చెడు చేసుకుంటారో మీ ఇష్టం. ఇక్కడ అందరికీ ఫ్రీడమ్ ఉంది. మంచి చేసుకోవడానికి, చెడు చేసుకోవడానికి. కానీ చెడుకి పర్మిషన్ లేదు. మంచి పని ముందుకెళ్తది. ఓకేనా. సో, మీరిక్కడ చేస్తున్న ప్రయత్నానికి ముగ్గురు విషయంలో అసలు దారి లేదండి. ఓకేనా. 9 మందికి బ్యాలెన్స్ లేకుండా చేయడానికి అవకాశం లేదు. స్టక్ అయ్యేలా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో క్రియేషన్ అయితే కుదరదండి. ఓకేనా. సో, చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, ముందుకెళ్ళకుండా చేయాలి, దారి క్రియేట్ చేయాలి అని ఇద్దరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఇక డైరెక్ట్‌గా డివైన్ యొక్క ఇంటర్వెన్షనే కనిపిస్తుంది. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అమ్మవారికి కనిపించకుండా ఎవరు ఏం చేయలేరండి. లీగల్ మ్యాటర్స్‌లో తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ధర్మం, న్యాయం ఓకేనా ఇక్కడ ఎప్పుడు కూడా గెలుస్తాయి. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.